నమస్తే, వెల్కమ్ టు వేద ఛానల్. ఈరోజు మనము మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చపాతీలకి రైస్లకి సూపర్ ఉంటుందండి. ఫస్ట్ మిల్ మేకర్స్ అన్నీ వాష్ చేసుకొని 15-20 మినిట్స్ నానబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో మనము ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని 3 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక 1 స్పూన్ అల్లము అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకొని ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, ఇలా మగ్గినాక మనం ఇందులో 2 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఇందులో వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి. చూసారు కదండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇలా అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్ ధనియా పొడి అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకొని 5 మినిట్స్ ఉడికితే మనకి ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ. చూసారు కదండి ఎలా ఉడికిందో. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకుందాం. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.